గొప్పతనము ఏమిటి? ప్రేయర్ ఈజ్ ఏ సాల్వ్ ఫర్ ఎవ్రీ సోర్ అంటాడు. అనగా ప్రతి గాయానికి కూడా ప్రార్థన మందు లాంటిది. ప్రేయర్ ఈజ్ ఎ రిలీఫ్ టు ద స్పిరిట్ అండర్ ఎవ్రీ బర్డెన్. ప్రతి భారము కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారాన్ని సులువు చేసేటటువంటిది ప్రార్థన. అటువంటి గొప్ప ప్రార్థనని ఈ కీర్తనలో ప్రారంభించాడు దావీదు. ప్రార్థన ఎటువంటిదో ఈ దినాన్న దావీదు యొక్క అనుభవంలో నుంచి జాలువారినటువంటి ఆణిముత్యాలాంటి మాటలను ఈ దినాన్న మనము ధ్యానిద్దాం. మొదటి 2 వాటిల్లో చూసినట్లయితే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి చాలండి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. ఇక్కడ దావీదు చాలా విచారములో ఉన్నాడు. తన అభ్యర్థనలన్నీ కూడా దేవుని ముందు ఉంచుతున్నాడు. దేవుని ముందు ఉంచినటువంటి తన అభ్యర్థనలన్నిటినీ కూడా ఒక యాచకుడిలాగా అభ్యర్థిస్తున్నాడు. అనగా ఇంటి ముందు ద్వారం ముందు భిక్షమెత్తుకునేటటువంటి భిక్షగాడు ఏ విధముగా అయితే యాచిస్తాడో దేవుని దగ్గర ఆ విధమైనటువంటి తగ్గింపుతో దేవునిని అర్థిస్తున్నాడు, యాచిస్తున్నాడు. దావీదు తన ప్రార్థనలలో కేవలము తన చేతులు మాత్రమే పైకెత్తి ప్రార్థించటం లేదు, కానీ తన యొక్క హృదయాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. 2వ వచనంలో అంటాడు, నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. చాలండి. కనుక సౌలు దావీదు యొక్క విన్నపములు విని ఉండకపోవచ్చు. దావీదు యొక్క శత్రువులు తన విన్నపములను ఖాతరు చేయకపోవచ్చు. కానీ ప్రభువా అని ప్రార్థన ప్రారంభించిన వెంటనే, దావీదు ప్రార్థించిన వెంటనే ఆయన ప్రార్థన వినేటటువంటి దేవుడని దావీదుకు తెలుసు కనుక దేవునికి ప్రార్థిస్తూ అభ్యర్థిస్తున్నాడు. దావీదు అంటున్నాడు, దేవా నా విన్నపమునకు విముఖుడవై ఉండకు, అనగా త్రోసివేయకు, నా మాటలను పెడచెవిన పెట్టకు, నా మాటలను పట్టించుకొని వాని వలె దయచేసి నీవు ఉండకు, లేదా నా మీద నీవు కోపము ఏదైనా ఉన్నట్లయితే నా యొక్క మనవుని ఆలకించకుండా ఉండకు దేవా. నా మీద నీకున్నటువంటి కోపాన్ని ప్రక్కన పెట్టి నా విన్నపాన్ని అభ్యర్థనని విను, విముఖుడవై ఉండకు అని దావీదు దేవుడిని ప్రార్థిస్తున్నాడు. నీవు ప్రార్థనలో ఎలా ఉండాలనంటే నిష్కపటముగా ఉండాలి. నీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. నిజాయితీగా నిష్కపటముగా ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే అటువంటి విధముగా వారి హృదయాన్ని, వారి బాధలను దేవునికి విన్నవించుకుంటారో అటువంటి వారి విన్నపములను దేవుడు తోసివేయుడు. ఆయన తన ముఖమును ఎప్పుడు కూడా దాచుకోడు. ఆయన తన కృపను నీ నుంచి, అటువంటి విధముగా ప్రార్థన చేస్తున్నటువంటి వారి నుంచి ఆయన కృపను దాటిపోనివ్వరు. నీకు కావలసినటువంటి ఆదరణ, ఆ విధముగా నువ్వు ప్రార్థిస్తే నీకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా నీకు ఇవ్వకుండా ఉండలేరని గ్రహించి అటువంటి విధముగా మనం ప్రార్థించడము అలవాటు చేసుకుందాం. ఇంతవరకు నువ్వు ఆ విధముగా ప్రార్థన చేస్తున్నట్లయితే ధన్యుడవు, ధన్యురాలివి. దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలి దావీదు మనకి ఈ దినాన్న నేర్పిస్తున్నాడు. 3వ వచనంలో అంటూ కన్నీరు కారుస్తూ అంటున్నాడు, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నానంటున్నాడు. బాధపడుతున్నాడు, చింతాక్రాంతుడవుతున్నాడు, కన్నీరు కారుస్తూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఇక్కడ
యేసుక్రీస్తుకు సాదృశ్యముగా కనిపిస్తున్నాడు. దావీదు యొక్క రాజ్య పరిపాలనపై అబ్షాలోము తిరుగుబాటు చేయడాన్ని బట్టి ఇక్కడ చేస్తున్నటువంటి విన్నపాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. ఈ సందర్భము అబ్షాలోము చేసినటువంటి తిరుగుబాటు సందర్భముగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఏ నేరము నేను చేశాను? నా పరిపాలన బాగోలేదా? నా పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో లేరా? ఏ అన్యాయము నేను చేశానని, ఏ ఘోరము నేను చేశానని నా మీద, నా కడుపున పుట్టినటువంటి వాడే తిరుగుబాటు చేశాడు. దేవా, నా ప్రార్థన ఆలకించు, నా శత్రువుల నుంచి నాకు విడుదలయ్యని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నాకు మాత్రమే కాదు, నీకు కూడా అపకీర్తి తెస్తున్నటువంటి వీరిని దేవా నా నుండి దూరపరచని దావీదు తనకు వచ్చినటువంటి శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, శత్రుమోక యొక్క అందరూ కూడా రావడాన్ని బట్టి దేవునికి ప్రార్థిస్తున్నాడు. దావీదు ఏ నేరము లేకపోయినప్పటికీ దావీదుపై ఎన్నో నిందలు వేశారు. పరిపాలన విషయంలో ఒక టిరెంట్గా, నిరంకుశుడుగా అభివర్ణించారు. దావీదు ఒక నిరంకుశుడు, ఈ నిరంకుశమైనటువంటి పాలన నుంచి మీకు నేను విముక్తి, విడుదలనిస్తానని అబ్షాలోము తండ్రికి వ్యతిరేకముగా కుట్ర పన్ని తీసుకొస్తున్నటువంటి యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ, చూస్తూ, బాధపడుతూ అంటున్నాడు, అయ్యో, నన్ను ఒక నిరంకుశుడుగా చిత్రీకరించి పదవీచ్యుతుని చేసి ఈ యొక్క సింహాసనము గురించి వస్తున్నటువంటి శత్రువులను దేవా ఒకసారి నువ్వు చూడు అని దేవునికి విన్నవిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవా, అబద్ధములాడు నాలుకల ముందు వారి నుంచి నన్ను రక్షించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు దావీదు అంటే అర్థం ఏంటనంటే బిలౌడ్, ప్రియమైన అని అర్థం. అటువంటి పేరుకి సార్థకుడుగా ఉన్నటువంటి దావీదు తను తట్టుకోలేనటువంటి విషయం ఏమిటంటే, తాను ప్రజల వద్ద ఎంతో ప్రేమ సంపాదించుకున్నాడు. ప్రజలందరి దగ్గర ఎన్నో మన్ననలు పొందారు. ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యుడిగా చూసుకున్నాడు. అసలు దావీదు అటువంటి విధముగా తన పేరుకు సార్థకుడులాగా, అందరికీ కూడా ప్రియమైన వాడిగా, అన్నిటికీ మించి దేవునికి హృదయానుసారుడిగా, ప్రియుడిగా ఉన్నటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ యొక్క ప్రార్థనలో మనము చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, 4:5 అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాకు పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను అంటున్నాడు. దావీదుకు ఇక్కడ కలిగినటువంటిది గుండెలో వేదన, వణుకు పుట్టింది. మనము జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్షణములోనైనా, ఏదో ఒక సందర్భములోనైనా వణుకు వచ్చినటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏ విషయంలోనైనా అవ్వచ్చు, ఏ సందర్భంలోనైనా అవ్వచ్చు. ప్రవృత్తిగా శరీరం అంతా కూడా బలహీనమైపోయి, గుండె దిగులుతో కూడా కూడుకుపోయి, వణుకు వచ్చి, ప్రాణము పోయి సమస్యలు ఇక్కడ నేను పడిపోతానా అన్నటువంటి సందర్భము అనారోగ్యం వలన కాదు, కానీ ఏదో చేసినటువంటి కార్యం వలన, జీవితంలో తగిలినటువంటి ఎదురు దెబ్బ వలన ప్రతి ఒక్కరు కూడా అటువంటిది చవి చూసి ఉంటారు. దావీదు కూడా అటువంటిది చవి చూసి ఈ మాటలలో పొందుపరుస్తూ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా దావీదు అబ్షాలోము యొక్క తిరుగుబాటు సమయంలో ఇవన్నీ కూడా చవి చూశాడు. అసలు దావీదు అంటే ధైర్యశాలి, గొలియాతు ముందే భయపడనటువంటి వాడు, జీవితంలో భయం అంటే తెలియనటువంటి వాడు, ఎవరూ కూడా జయించలేనటువంటి వారిని, ఆ గొలియాతుని ఏమీ కాకుండా మట్టు పెట్టినటువంటి ధైర్యశాలి. అటువంటి వాడు దావీదు ఒక్కసారి గుండె బలహీనమైపోయి వణుకుతోటి భయపడిపోవలసినటువంటి పరిస్థితి
ఎందుకు వచ్చింది? ఒకప్పుడు అయితే దేవుని గురించి తనకి భయం విషయంలో కానీ ఏ భయము నాకు లేదని అనేకమైనటువంటి సందర్భాల్లో చెప్పిన వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా ధైర్యవంతుడో 56వ కీర్తన 11లో కూడా ఒకసారి మనము చూస్తాం. 56:11లో చూస్తే నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అన్నాడు. ఒకప్పుడు 118వ కీర్తనలో కూడా 6వ వచనంలో అంటాడు, 118:6లో కూడా అంటున్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చాలండి. కనుక ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి దావీదు, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను, నరులు నన్నేమి చేయగలరు అన్న మాటలు తనతోటే తన ద్వారానే అన్నటువంటి ఒకనాడు అన్నటువంటి దావీదు ఈనాడు ఎందుకు వణికిపోతున్నాడు, ఎందుకు భయపడిపోతున్నాడు, శరీరం అంతా కూడా ఎందుకు గడగడలాడిపోతుందో తనకి అర్థమవలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎంత ధైర్యము వహించినటువంటి దావీదు భయము వచ్చింది అంటే బహుశా ఊరియా విషయంలో తాను చేసినటువంటి పాపము జ్ఞాపకం వచ్చుంటుంది. ఊరియా విషయంలో నాతాను వచ్చి చెప్పినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం వచ్చాయేమో. ఆనాడు ఏమన్నాడనంటే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి, హెత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవతని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొని నందున, అక్కడ ఏమంటున్నాడండి, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చెరువానికి అప్పగించేదనని దేవుడు చెప్పిన మాటలు, నాతాను ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు బహుశా అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తొచ్చుంటాయి. అందుకనే అమ్మో, దేవుడు నన్ను సదాకాలము యుద్ధం ఉంటుందన్నాడు కదా, నీ కడుపున పుట్టిన వారి నుంచే వస్తుందన్నారు కదా, అది ఇదే ప్రారంభమైందన్నమాట అని గడగడగడలాడిపోతున్నాడు. వణుకు ప్రారంభమైంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు జ్ఞాపకం వస్తాయో తిరిగినంతకాలము ఏమీ నీకు తెలీదు. ఒంటిలో సత్తువ ఉన్నంత వరకు కూడా దేవుని మాటలు గుర్తుకు రావు. కానీ సమయం వచ్చినప్పుడు, చతికిలబడినప్పుడు దేవుని మాటలు గుర్తుకొచ్చాయి దావీదుకి. అందుకే వెన్నులో చలి పుట్టింది, వెన్నులో వణుకు వచ్చింది. అంతటి ధైర్యవంతుడు కూడా విశ్వాసంలో ఒక్కసారి కిందకి చతికిలబడిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు ఎవరికి అన్యాయం చేసావు జ్ఞాపకం తెచ్చుకో ఒకసారి. నీవు అక్రమము చేసినటువంటివి జ్ఞాపకము చేస్తున్నారు ఈ దినాన్న. దేవునికి విరోధముగా నువ్వు ఏమిటి ప్రవర్తించావో దావీదుకు కాదు, ఈ దినాన్న నీకు జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపకము తెచ్చుకో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదుని క్షమించారు, కానీ చేసిన పనులకు పర్యవసానం నుంచి మాత్రము ఎవరు తప్పించుకోలేరు. అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా సరే, దేవుని ముందు డ్యాన్సులు వేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని దగ్గర ఏదైతే నువ్వు చెయ్యకూడనిది చేసావో దానిని నువ్వు తెలుసుకొని క్షమాపణ అడిగినా క్షమాపణ వస్తుంది. కానీ దాని వలన జరగవలసినటువంటి ప్రతీకారము, దేవుని సన్నిధి నుంచి వచ్చేటటువంటి ఉగ్రత ఖచ్చితంగా ఎవరికి మీదకి సరిపడే వారికి వస్తుంది. దావీదు కూడా అదే అనుభవిస్తున్నాడు. అందుకనే భయపడిపోయాడు. తనకు తెలుసు డివైన్ రూల్ ఎలాగుంటుందో తనకు తెలుసు. దేవుని యొక్క
గవర్నమెంట్ ఎలాగ పని చేస్తుందో తెలుసు. అందుకనే ఇప్పుడు అబ్షాలోము నా మీదకి రావడానికి గల కారణం ఆనాడు నాతాను ద్వారా నన్ను హెచ్చరించినవని నాకు అర్థమైంది. అయ్యో, ఆయన యొక్క ఉగ్రత ముందు నిలవగలిగిన వాడు ఎవడు అని దావీదుకు అర్థమయ్యి ఒక్కసారి తనలో ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా పోయింది. శత్రువు యొక్క స్వరము వినబడనంతగా దూరముగా నేను పారిపోవాలనుకున్నాడు. అప్పుడే 6వ వచనంలో అంటాడు, ఆహా, గొవ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటున్నని ఆ యొక్క సీక్వెన్స్ను చూసి తన జీవితంలో ఎదురైనటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసి, అయ్యో, నేను ఈ యొక్క శబ్దం వినబడినంత దూరముగా తిరుగుబాటు యొక్క ఆ యొక్క గొడవలన్నీ కూడా స్వరాలన్నీ కూడా వినబడినంత దూరముగా గువ్వలాగా నేను పారిపోతే బాగుండు అని ఆ మాటలు రాసినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షాన వహించారనేసి దావీదుకి వర్తమానం వచ్చింది. దావీదు యెరూషలేములో ఉన్నాడు కనుక తన సేవకులందరికీ కూడా వెంటనే ఇలాగని ఆజ్ఞాపించాడు. ఏమన్నా తెలుసా? అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అన్న పరిస్థితికి వచ్చేసాడు. రండి, ఎదురు తిరుగుదాం అనలేదు, పారిపోదాం రండి అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తిరుగుబాటు చేశారని గ్రహించిన వెంటనే దేవునికి ఎదురుగా నేను ఇంక వెళ్ళడానికి కుదరదు, నేను వెళ్ళిపోవడమే మంచిది, రండి అందరం కూడా పారిపోదాం అని తనతోటి ఉన్నటువంటి కొద్ది మంది 100 మందితోటి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే గత జీవితం గుర్తుకొచ్చింది, గతంలో చేసినటువంటి వెర్రివేషాలన్నీ కూడా గుర్తుకొచ్చాయి, దాని అంతటికీ కూడా నీకు చేస్తాను ఇలాగని చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, తను ఏమనుకున్నాడంటే గ్రద్దలాగా వేగంగా వెళ్ళిపోవాలనుకోలేదు. గ్రద్ద అయితే శత్రువులను ఎదుర్కోవడానికి వేగంగా వెళ్తుంది, కానీ గువ్వ అయితే దాక్కోవడానికి వెళ్తుంది. అందుకని నేను ఆహా, గువ్వలాగా నేను ఏమన్నాడండి, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల అని గువ్వతోటే పోల్చుకున్నాడు, కానీ గ్రద్దతో పోల్చుకోలేదు. కాబట్టి శబ్దము చేయనటువంటి గువ్వవలే దాక్కుందాం అనుకున్నాడు. కాబట్టి ఇలా పారిపోవాలనుకోవడానికి గల కారణం ఏంటంటే 6వ వచనంలో అంటాడు, ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి ఆ నెమ్మది పొందుకోవడానికి పారిపోదాం అనుకున్నాడు. నీవు జీవితంలో చేయవలసినవన్నీ కూడా చేసి నెమ్మది పొందుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే భూమికి అప్పిచ్చి అప్పు ఎగ్గొట్టడానికి పారిపోవడానికి ఎలాగైతే వెళ్తుందో దాంతో సమానముగా ఉంటుంది. ఎక్కడికి పారిపోయినా భూమి ఉంటుంది కదా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నెమ్మది పొందుకోవడానికని పరిగెట్టిపోదామని అంటున్నాడు. కానీ నెమ్మది నీకు దూర ప్రాంతములకు వెళ్ళిపోవడం వలన రాదు. నీవు ఎక్కడ కోల్పోయావో అక్కడ నుంచే నీ యొక్క క్షమాపణ భిక్ష ఎత్తడం అన్నది ప్రారంభించాలి. నెమ్మది ఎక్కడ ఏ విషయంలో నువ్వు కోల్పోయావో అక్కడి నుంచే తిరిగి అది పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని దావీదు పారిపోవాలనుకున్నాడు. దేని గురించి అంటే నెమ్మది పొందుకోవడానికి. నేటి దినాలలో నెమ్మది లేక, మనశ్శాంతి లేక, డబ్బున్నా, కడుపు నిండా తిండి ఉన్నా, తల నెత్తి మీద ఎంతో చల్లటి ఏసీ ఉన్నా సరే నిద్ర పట్టక తెల్లవారులు బెడ్ మీద ఇటు అటు ఇటు అటు అని స్లీప్ వెల్ అనే బెడ్ మీద పడుకున్నా సరే నిద్ర రానటువంటి పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే గతం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క ఆజ్ఞ వినకపోతే ఏముండదు? నెమ్మది ఉండదు. నెమ్మది నువ్వు దేంతో కూడా సంపాదించలేవు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క 9 నుంచి 15 వరకు కూడా చూసినట్లయితే
శత్రువుల గురించి దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. శత్రువుల గురించి దేవునికి ఎంతగానో ఫిర్యాదు చేస్తున్నాడు. వారికి వ్యతిరేకంగా ప్రవచనాత్మకంగా కూడా ఎన్నో మాటలు మాట్లాడడం, అవన్నీ కూడా సమయం లేదు, చూసాం అక్కడ. కానీ వాటన్నిటిని బట్టి కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను పట్టుదలతో, నాకు వచ్చినటువంటి యొక్క ఆపదలన్నిటిని బట్టి నేను పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చాను అనుకున్నాడు. 16వ వచనంలో ఏమంటాడనంటే, అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును అన్న నిర్ణయానికి వచ్చాడు. యెహోవా నన్ను రక్షించును అనగా, దేవుడు నిన్ను ఎప్పుడు రక్షిస్తారనంటే ఆయనకి మొర్రపెట్టుకున్నప్పుడు అని గ్రహించాడు. దావీదుకు అన్ని మెలకువలు తెలుసు. అవన్నీ ఈ దినాన్న మనకు కూడా చెబుతున్నాడు. అయ్యో, నేను ఇంక భరించలేను, నా పరిస్థితి చూస్తే నేను తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, అయితే దీని నుంచి పరిష్కారం నాకు తెలుసు, నేను దేవునికి మొర్రపెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షించును అని అనుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న నీతో కూడా అంటున్నారు, దేవునికి మొర్రపెట్టు, అప్పుడే నిన్ను రక్షిస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తే నిన్ను ఎవరు కూడా రక్షించరు. అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే నీకు ఏ నెమ్మది కూడా రాదు. కనుక దేవునికే నువ్వు మొర్రపెడితే పోగొట్టుకున్నటువంటి నెమ్మది దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తానని ఈ దినాన్ని దేవుడు మనతో తెలియజేస్తున్నారు. కన్నీటితోటి దేవునికి ప్రార్థించని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న నీతోటే మాట్లాడుతున్నారు. నువ్వు ఆ విధముగా దేవునికి మొరపెట్టినట్లయితే, దేవునికి నీవు కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయన అంటున్నారు ఈ దినాన్న, దిగులు పడకు, నీ దిగులను నేను దీవెనగా మారుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి. నీవు దేవునికి మొరపెడితే, కన్నీటితో నీవు మొరపెడితే దిగులును దీవెనలుగా మారుస్తానంటున్నారు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తానంటున్నారు. వణికిపోతున్నటువంటి నీ కాళ్లను లేడి కాళ్ల వరే చేస్తానని అంటున్నారు. కనుక దేవునికి మొరపెట్టినప్పుడే నీవు రక్షించబడతావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న దేవుడు నీతో మొరపెడితే అని అంటున్నారు, నీకు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాను అంటున్నారు. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే నిన్ను రక్షిస్తానని అంటూ నువ్వు చేయవలసింది ఏ విధంగా చేస్తే, ఏమి చేస్తే రక్షిస్తానని అన్నారంటే, ఇందాక మనం చదివే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చూస్తాము. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడు. చాలు. ఈ మాట చూడడానికి చాలా క్యాజువల్గా అనిపిస్తుంది, కానీ నీకున్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నిటిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి అక్రమమును బట్టి, చేసినటువంటి పాపమును బట్టి విడుదల పొంది నెమ్మది పొందుకోవాలని అనుకుంటున్నట్లయితే, ఈ దినాన్ని అంటున్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతాడు అని అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ పరిస్థితి చెబుతున్నారు, పరిస్థితికి విముక్తి కూడా చెబుతున్నారు. ఆచరించడము ఆచరించకపోవడం అన్నది నీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. కనుక దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ దినము కూడా నువ్వు కూడా ఒక నిర్ణయానికి రావాలని, దృఢమైనటువంటి నిర్ణయానికి రావాలని దేవుడి దినాన్న మనందరితో కూడా మాట్లాడుతున్నారు. దావీదు ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేశాడో తెలుసా? 17లోను, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించడు అనలేదు, ఆలకించును అంటున్నాడు. ఎప్పుడు? సాయంకాలమున, ఉదయమున. వారి దినాలు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు, మొర్రపెట్టుకొందును, ఆలకించును అని అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న నువ్వు దేవునికి ప్రార్థించుట నేర్చుకో అంటున్నాడు. మొర్రపెట్టుట నువ్వు నేర్చుకో అని తెలియజేస్తున్నారు. నీ ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన ఏమిటో తెలుసా? లిఫ్టింగ్ అప్ యువర్ హార్ట్ టు గాడ్. దేవునికి చేతులు కాదు ఎత్తడము, ఆలోచనలు కాదు, నీ హృదయాన్ని ఎత్తిపట్టుకొని, నీ హృదయమాన్ని ఎత్తిపట్టుకొని దేవునికి సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేయమంటున్నాడు. దావీదు తరచూ కూడా ప్రార్థించేవాడు. ఈ విధముగా 3 సార్లు ప్రార్థించేవాడు.
ఇంకా ఎన్నిసార్లు ప్రార్థించేవాడో. దేవుడికి పెట్టినటువంటి మొర వృధా కాలేదు. ఎవరి యొక్క ప్రార్థన కూడా ఎప్పుడు కూడా వృధాగా పోదు. దేవునికి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయినని నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రార్థన దేవుడు మాత్రము మర్చిపోరన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు నాన్న. కనుక ఎవరి యొక్క ప్రార్థనను కూడా ఆయన అలక్ష్యము చేయరు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు అది గ్రహించాడు. దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు. అందుకనే కనుక 18లో అంటాడు, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. కనుక తనకు వెంటనే తనకి ఇచ్చినటువంటిది విడుదల గురించి కూడా ఆ అనుభవంలో నుంచి రాస్తున్నాడు. ఏమిటనంటే సమాధానము కలుగజేసి తన ప్రాణాన్ని విమోచించారంటే ప్రాణాన్ని రక్షించారని అర్థం. అవన్నీ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి రాస్తున్నాడు ఈ మాటలు. కాబట్టి ప్రభునందు ప్రియ సంగమా, దావీదు ఈ ప్రార్థన ఎలా అయితే వృధా కాలేదో, నువ్వు కూడా దేవునికి నీ వ్యక్తిగత జీవితము, కుటుంబము గురించి, సంఘము గురించి చేసినటువంటి ప్రార్థన వృధా కాదు అని కూడా దేవుడి దినాన మనకు తెలియజేస్తున్నారు. నీకు సమాధానాన్ని, శాంతిని కూడా ఇస్తానంటున్నారు. మరొక చక్కటి మాట ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7లో చూస్తాం. ఫిలిప్పీ 4:7లో చూసినట్లయితే ఆయన అంటున్నారు, నీకు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని తెలియజేస్తున్న. దావీదును విడిచి అందరూ అబ్షాలోముతో వెళ్ళిపోయారు, కానీ దేవుడు మాత్రం వెళ్ళిపోలేదు. నీ నుంచి నీ ఇంటివారు కానీ అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు ఆ క్షణంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు కానీ నా దేవుడు నాతోనే ఉన్నారని దావీదు చెప్పినటువంటి మాటలు ఇవి. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు దేవా, కానీ నీవు మాత్రము నాతో ఉన్నావని నేను సంతోషిస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన శత్రువులు ఎంతమంది వచ్చినా దేవుడు వారందరినీ కూడా నా దగ్గర సరి అయినటువంటి బలగము లేకపోయినా సరే వారందరినీ కూడా ఎదుర్కోవడానికి ఆయన దూతలను పంపిస్తారని నమ్మకము, విశ్వాసంతో ప్రార్థించాడు. మనందరికీ కూడా తెలిసినటువంటిదే. దైవజనుడైనటువంటి ఎలీషాకు కూడా ఆ యొక్క నమ్మకం ఉంది. ఎవరైనా సరే దైవజనుడు ఏ విధంగా అయితే ఎలీషా దూతలందరూ కూడా తన చుట్టూ ఉంటారని నమ్మకముతోటి ఉన్నాడో అది ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దైవజనుడైనటువంటి ఎలీషాకి తెలిసినటువంటిది, జీవము గల దేవుడు తనను కాపాడుతాడు అని ఎలాగైతే ఎలీషా నమ్మకంగా ఉన్నాడో, అక్కడ జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ రోజు ప్రశాంతముగా ఎలీషా అయితే పడుకున్నాడు, కానీ పెందల కడనే అక్కడ ఉన్నటువంటి పనివాడు బయటికి వచ్చి అక్కడ ప్రజలు, గుర్రములు, రథములు గల సైన్యము పట్టణము చుట్టూ కూడా ఉండడం చూసి భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయి, దైవజనుడా ఏమిటి నువ్వు అలా పడుకున్నావు, మన చుట్టూ కూడా అందరూ కూడా జనాభా అందరూ కూడా సైన్యాలతో గుర్రాలతో కూడా చుట్టుముట్టేశారు అని అడిగినప్పుడు, అప్పుడు నువ్వు భయపడవద్దు, వీళ్ళకంటే మించినటువంటి సైన్యము ఉన్నారంటే ఎక్కడున్నారో నాకు ఎవరు కనిపించట్లేదని అంటే, ఎలీషా అప్పుడు ఈ పనివాడి కళ్ళు తెరవ చేయమని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు చూసినటువంటిది ఏంటో తెలుసా? ఎలీషా ప్రార్థన చేయగానే అప్పుడు వారి చుట్టూ కూడా, ఎలీషా చుట్టూను పర్వతం చుట్టూను అంతా కూడా అగ్ని రథములన్నీ కూడా తిరుగుతున్నాయి. అనగా కంటికి కనిపించినటువంటి దూతల యొక్క కాపుదల దైవజనుడైనటువంటి ఎలీషాకి ఎలాగైతే తెలుసో, సాధారణమైనటువంటి పనివాడికి తెలియదో, చూడైతే దేవుని కాపుదల ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఎలాగుంటుందని, దేవా వీడి పనివాడి యొక్క కళ్ళు తెరవు చేయి అని ప్రార్థించినప్పుడు, ఆ తర్వాత చూసినప్పుడు వాడికి కనిపించినటువంటి దృశ్యము, ఆ యొక్క సైనికులందరి చుట్టూ కూడా సిద్ధముగా కూడా అగ్ని రథాలతో తిరుగుతున్నారు. ఏదైనా చేస్తే వెంటనే మట్టు పెట్టడానికి దేవుని యొక్క కాపుదల. నీవు మొరపెడితే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, 55:22లో అంటాడు, నీ భారము
యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. కాబట్టి ఈ దినాన్న మనకి చివరగా చెబుతున్నటువంటి మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. ఇక్కడ మా అనలేదు, మన అనలేదు, నీ అంటున్నారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతముగా మాట్లాడుతున్నటువంటి మాట, నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటానని తెలియజేస్తున్నారు. ఇది నువ్వు ఏ విషయంలో దిగులుగా ఉన్నావో, ఏ అవసరం నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి గోజాడుతున్నావో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వణుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల కోరుకున్నట్లయితే ఇది అంటున్నారు, నీ భారము యెహోవా మీద మోపుని అంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 కూడా చూస్తాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నారు ఆయన. కనుక ఈ దినాన్న నీకు వెసులుబాటు ఇచ్చారు. నీ యొక్క భారాన్ని చూసి, నీకున్నటువంటి భయాన్ని చూసి, నీకున్న దిగులు చూసి ఆయన చెప్తున్నటువంటి ఆదరణకరమైన మాట ఏమిటనంటే, నేను నీ గురించి చింతిస్తున్నాను, నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నారు, నా మీద వేయనని అంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానన్నమాట దావీదు తెలియజేస్తున్నాడు. కనుక నీ భారము యెహోవా మీద మోపము అన్న మాట ఇది దేవుడు తెలియజేస్తున్నారు. నువ్వు విశ్వాసముతో ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఒడిలో నీ సమస్యలను నువ్వు పెట్టినట్లయితే, యాజ్ ద నర్స్ క్యారీస్ ద సక్కింగ్ చైల్డ్, పాలు త్రాగుతున్నటువంటి బిడ్డని తల్లి ఏ విధముగా హత్తుకుంటుందో అలాగ నిన్ను హత్తుకుంటాను అంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి భరోసా. నువ్వు దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావో, వాటన్నిటిని గురించి హృదయంలో ఉన్నటువంటి విచారము ఎలాగ పోగొట్టాలో ఇది నీకు తెలియజేస్తున్నారు. సామెతలు 12:25 ఒక మాట చూంటాం, చక్కటి మాట చూద్దామా? సామెతలు 12:25 చూస్తే, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టిననుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి విచారము నిన్ను బహుశా కృంగతీస్తుందేమో, కానీ ఆయన దయగల మాటతో ఇది నిన్ను సంతోషపెడుతున్నానని తెలియజేస్తున్నారు. నువ్వు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు పడిపోయినా సరే నిన్ను లేవనెత్తుతానని అంటున్నారు. నువ్వు పడిపోతే చూసి హేళనగా నవ్వుకునేటటువంటి దేవుడు కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడు లేచి ఎప్పుడు సంతోషముగా ఉంటావో అని నీ సంతోషము గురించే ఎదురు చూసేటటువంటి దేవుడు. అందుకే నీ దినాన నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తానని తెలియజేస్తున్నారు. నీ దిగులును దీవెనలుగా మారుస్తానంటున్నారు. వణికిపోతున్నటువంటి నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తానని ఇది ఇందాకే వాగ్దానం ఇచ్చారు ప్రియమైనటువంటి దేవుని సంగమా. కారణం ఏంటంటే, నీవు నేను కలిగి ఉన్నది మార్పు లేనటువంటి దేవుడిని. నిత్యము కూడా నీకు నాకు సహాయం చేస్తూ నీ మార్గాన్ని నా మార్గాన్ని దిశానిర్దేశము చేసి నడిపించేటటువంటి దేవుడు. ఆయనతోటి నువ్వు ఎలాగుండాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేయాలి. మనందరికీ తెలిసినటువంటి పాట, ఒక పాట పాడుకొని ముగించుకుందాం. నేను వెళ్ళే మార్గము, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా, గురిలేని తరు
మెరువగా నాదరినే నిలిచే నా ప్రభు గురిలేని తరుణాన మెరువగా నాదరినే నిలిచేవ నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలి క్లాప్స్ కొడదాం అందరూ కూడా విశ్వాసనా సాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అవును దేవ ప్రియమైనటువంటి సంగమా, దేవునికి నీవు నిజముగా మొరపెట్టినట్లయితే నీ యొక్క ప్రతి విషయము గురించి, నీ భారము గురించి, నీ జీవితము గురించి ఏ విషయంలోనూ దిగులుగా ఉన్నావో ఈ దినాన్ని అంటున్నాడు, దావీదును విడిపించినటువంటి ఆ యొక్క దేవుడు, దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడి సమస్తమైనటువంటి వాటి నుంచి కూడా విడుదలిచ్చినటువంటి దేవుడు ఈ దినాన్న నీకు కూడా నీ దిగులను తీసి నీకు దీవెనలు ఇస్తానని తెలియజేస్తున్నారు. నీ యొక్క భారాన్ని అంతటిని కూడా ఆయన తీసివేస్తానని నీకు తెలియజేస్తున్నారు. అటు భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమెను విత్తబడిన వాక్యం ఫలించులాగన మన మధ్యలో ఉన్నటువంటి కండి శ్యామలు వచ్చి ప్రార్థన చేస్తారు.